ఆలయాల భూముల అన్యాక్రాంతంతో ఆర్థిక వనరులు లేక దేవుడి ఆరాధన కష్టంగా మారిందన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి. హన్మకొండ విద్యుత్ నగర్లో వేణుగోపాల స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సమాజానికి ఆలయం కేంద్రంగా ఉండేదన్న చినజీయర్ స్వామి వాటి పోషణకు గ్రామాల్లో వందలాది ఎకరాలు కేటాయించేవారని చెప్పారు. సమాజంలో మంచిని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం మతపరమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధిని అనుకున్న సమయం కంటే ముందే చక్కగా నిర్మాణం పూర్తి చేసి దీని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ఆలయానికి మంచి జాగా ఉన్నట్టుంది. ఇక్కడ ఇలాంటి జాగాలో చక్కగా 10 మందికి మన కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టుగా ఒక మంచి చక్కటి కళ్యాణ మంటపం కట్టి స్వామి యొక్క సేవలో ఉండే వాళ్ళకి, స్వామి యొక్క ఉత్సవాలకి అది ఉపయోగపడేటట్లుగా దాన్ని తయారు చేసుకోవాలి. అరగంట సేపు మీ దేవుడు గుళ్ళో కూర్చుని భజన చేయడమో లేదా పాటలు పాడడమో ఆటలు ఆడటమో ఇలాంటి కార్యక్రమాలు పిల్లల చేత చేయించవచ్చు. మధ్యాహ్నం టైంలో చక్కగా మహిళలందరూ వచ్చి కార్యక్రమాలు చెప్పుకోవచ్చు కదా. పాపం వస్తుందా? అలాగేమైనా దేవుడి సన్నిధిలో చేస్తే ఏం రాదు కదా. చక్కగా మధ్యాహ్నం మహిళలందరూ, సాయంకాలం పూట పిల్లలందరూ కూడా వచ్చి స్వామి సన్నిధిలో చక్కగా ఆట పాట ఉంటే ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. స్వామి సన్నిధిలో మనం చేస్తున్నామనే ఒక తృప్తి మనకు ఉంటుంది. భగవంతుడికి ఉండేటువంటి ప్రభావ విశేషం చేత ఆయన దగ్గర మనం చేస్తున్నామనంటే ఆయన దాన్ని చక్కగా కొనసాగించేటట్లు కూడా చేయగలుగుతాడు. ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు ఉంటాయి. అంచేత పిల్లలు, మహిళలు మొదలైనటువంటి వ్యక్తులు చక్కగా ఈ ఆలయాన్ని ఉపయోగించుకోవాలి. ఆలయం కేవలం అర్చకుల కోసం కాదు. అర్చకులు వచ్చి పూజలు చేసుకుని వెళ్ళిపోవడానికి మాత్రమే ఆలయం కాదు. అది మన ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఒక మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవడానికి వీలయ్యేట్టుగా ప్రేరణనిచ్చే స్థలంగా మనం మార్చుకోవాలి.